దేవి మహాలక్ష్మి భగవాన్ విష్ణుదేవుల శుభ వివాహము అనంతరము దేవతలు అసురులు సముద్రములో మిగిలి ఉన్న అన్య సంపదలను వెలికితీయుటకు మరలా సముద్రమథనములో నిమగ్నులైనారు. సముద్రమథనములో లక్ష్మి ప్రత్యక్షమైన తరువాత సమస్త జనులు లక్ష్మి యొక్క వైభవము సౌందర్యమునకు దాసులైనారు. ఇంకనూ ఆ మాయాజాలము నుండి వెలికి రాలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా సముద్రము నుండి విచిత్రమైన మెరుపు వెలువడినది. మనందరి అదృష్టము వెళ్ళి విరిసినది. ఆహా, ఎందరి అప్సరసలు! ఈమె గంధర్వ కన్యగా గోచరించుచున్నది. ఎంతటి మధురమైన రూపము! ఈమె సౌందర్యము ప్రకృతికే శోభను చేకూర్చుచున్నది. ఈ మధుమస్తరమైన దేవి కేవలము వారుణీదేవియే కాగలదు అసురరాజా. సత్యమనే వచించారు దేవేంద్ర. ఇంతటి మధురమైన రూపము మరొకరుకుండే అవకాశం లేదు. అందులకే కేవలము ఈ వారుణుని దర్శించి సమస్త జనులు మత్తులో మునిగి ఉన్నారు. వీక్షించము, సురాసురులు ఎంత ఉన్మాదులగుచున్నారో. వారుణుని దర్శించినంతనే మనస్సులో మధిర యొక్క సమస్త పాత్రలను ధ్వంసము చేయవలనని తోచుచున్నది. ఆహా, ఏమి ఆ రూపము! హిమాలయ శిఖరములలో శ్వేతబిందువులపై నున్న చంద్రిక వలె గోచరించుచున్నది. ఆహా ఆహా, ఏమి ఆ అందము! ఆమె ప్రతి కదలిక నా హృదయముపై పడుచున్నది, మరియు నా హృదయమును ఒలలాడించుచున్నది. దివ్య తేజస్సుతో అలరారే దేవత తమరెవరు? నేను ధన్వంతరిని. మరి తమరి హస్తములలో కలశమున్నది, అందులో ఏమున్నది? ఈ కలశంలో అమృతం ఉంది. అమృతమా? అమృతం, అమృతమా? అమృతం, అమృతం, అమృతమా! అశాశ్వతమైన ప్రాణులకు అమరత్వమును ప్రసాదించను. ఈ అమృతం మీద కేవలం మనకే అధికారం ఉంది. కేవలం మనకే అధికారం ఉంది. అమృతంపై మనకే అధికారం ఉన్నచో మరి దాన్ని పంచడకు నిరక్షణెందులకు? మేము మా అధికారముతో బలాత్కారముగా దక్కించుకునేదము. పదండి! ఏమిటి అసురుల ఖండకావరము? అమృతమును తస్కరించుచున్నారు. దేవరాజా, అసురులను అడ్డుకొనవలను. మనకు చెందవలసిన దాన్ని వారు సాధించాలని చూస్తున్నారు. అవును దేవరాజా. ఆగండి అసుర రాజా, ఆగండి! తమరు చేయుచున్న కార్యమేమిటి? అదియే మేమేమి చేయవలను. అదియే మేము అమృతమును తస్కరించుచున్నాము. తస్కరించవలసిన అవశ్యము ఏమి కలదు? సంధి అనుసారము ఒకదాని తరువాత మరి ఒక సంపద వరుసగా దానవులకు మరియు దేవతలకు ఇవ్వబడును. వలదు! అమృతము కేవలము అసురులకు మాత్రమే. దానిపై మాకే అధికారము కలదు. దీనిని పంచుకునే అధికారము ఎవరికీ లేదు. మేము మా అధికారమును బలప్రయోగంతో దక్కించుకునేదము. అసుర రాజా, తమరు తమ మర్యాదను ఉల్లంఘించు వ్యర్థ ప్రయాసను చేయవలదు. మన ఇరువురి నడుమ జరిగిన సంధి ఒడంబడికను పాటించి తీరవలెను. దేవేంద్ర, నీవో మాకు మర్యాదను గురించి బోధించున్నది. చిన్నవాడికింతటి పెద్ద వచనములా? చిన్నవారమా? అవును, చిన్నవాడివే. చిన్నవాడు చిన్న వచనములే పలుకోవలే. మరియు దేవతలు అసురుల కంటే బలహీనులు. రణభూమిలో దీనిని మా కరవాలము పలుమారు నిర్ణయించినది. మేము దేవతలను పరాజితులను గావించి ఆధిక్యత నిరూపించుకున్నాము. మేము శక్తి, బలము, యుద్ధ విద్యలలో దేవతల కంటే అధికులం. మా శక్తి వలననే సముద్ర మదము సంభవించినది.
మా శక్తియే ఈ సంపదలను వెలికి తీసినది. అందువలన సమస్త సంపదలపై కేవలము మాకే అధికారము కలదు. మేము కాంక్షించినచో దేవతలకు ఈ సంపదలో కొంత దానముగా ఇవ్వగలము. ఒటుల కానిచో చిల్లి గవ్వ కూడా ఇవ్వము. విశదమైనదా? ఇది అన్యాయం. అన్యాయం కేవలం బలహీనులే భరించవలే. కావున మౌనం వహించు, సహించు, లేనిచో విలపించు. తమరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారా? ఒటులనే భావించుకో. మా మార్గం నుండి అడ్డు తొలగు. అన్యథా యుద్ధం అనివార్యమని తెలుసుకో. పదండి. నారాయణ నారాయణ. భార్గవ శుక్రాచార్య, అసురులు మహామూర్ఖులు. తమరు వారికి నచ్చజెప్పి నిరోధించండి. వారు మమ్మలను సంప్రదించకుండా స్వయముగా ఒక నిర్ణయమునకు వచ్చిన తరువాత మేము వారిని నివారించుడు అన్నది జరుగదు. భార్గవ, ఏమిటి తమరు వచించున్నది? తమరు కూడా అసురుల వలనే అజ్ఞానముతో పలుకుతున్నారు. మేము తెలివిగానే వ్యవహరించుతున్నాము దేవగురు. అసురుల ఉత్సాహమునకు మేము ఆటంకము కలిగించలేము. వారు తీసుకున్న నిర్ణయం ఉచిత నిర్ణయమే. అసుర రాజా, మనం ఆ ధన్వంతరిని అసురలోకము తీసుకుని వెళదాం. ఆగుము అసురరాజా. మేము ఈ ధన్వంతరిపై అసురుల హస్తమును పడనీయము. అవును, ఏల ఈ అనర్థము జరుగుతున్నది? హే దేవి లక్ష్మి, అసురరాజు బలి దివ్య సంపద మరియు అమృతముపై తమ అధికారమును బలపరుచుకొనుచున్నారు. ఈ సకల సంపదలను పాతాళమునకు తీసుకువెళతాము. అటులైనచో తీసుకుని వెళ్ళుము. తమరు కూడా నా దేవి. హే దేవేంద్ర, వానిని ప్రయత్నించనీయము. వెళ్ళండి అసురరాజా బలి. కానీ హే అసురరాజా బలి, దివ్య సంపదలను స్పర్శించుటకు పూర్వము ఒకటి తెలుసుకునవలెను. రత్నములను పొందుటకు బదులుగా వాటిని కోల్పోవుట జరుగును. అంటే తమరు మమ్ము హెచ్చరించుచున్నారా? మేము తమరిని జాగ్రత్తగా ఉండమని వచించుచున్నాము. రత్నములను కోల్పోవు శంకను తమరు మాలో కల్పించి తమరు మమ్ము ఓడిస్తున్నారా, లేక భయభీతుల్ని చేయుచున్నారా? లేదు, మేము తెలియచేయనది ఒక్కటే. తమరు ఈ రత్నములను తమ యొక్క శీఘ్రత మరియు అత్యాశ వలన పోగొట్టుకొనెదరు. ఎందులకు పోగొట్టుకొనవలెను? మేము ఈ రత్నములను మా బలమైన హస్తములతో చేజిక్కించుకుందుము. ఇవి సాధారణ రత్నములు కావు, దివ్య రత్నములు. ఇవి ప్రకృతికి సమీపముగా మరియు ప్రాణులకు దూరముగా నుండును. మరియు తామెరుగనిది కాదు, అసురులకు తమోగంతి ప్రధానము. అందుచే అసురులెవరైనను తమ యొక్క తామస ప్రవృత్తికి అధీనులై ఈ రత్నములను స్పర్శించుటకు ప్రయత్నించినచో ఈ రత్నములు పైకెగరి స్వర్గలోకమును చేరుకొనును. అటులైనచో దేవతలతో బేరమాడెదరా? ఇది మాకు జరుగు అన్యాయమగును. ఇది మనతో ఆడు నాటకము అసురేశ్వర. మహారాజా బలి, అసురులకు సముద్రము నుండి ప్రత్యక్షమైన అప్సరసలు మాత్రమే స్వంతమగుదురు. మేము అప్సరసలతో సహా అమృతమును సకల సంపదను పాతాళమునకు తీసుకువెళ్ళదము. హే అసుర రాజా బలి, మేము తామెల్లరకు మొదటే ఈ రత్నములను తాకవలదని హెచ్చరించితిమి. మా వచనములపై విశ్వాసము లేనిచో తమలో ఏ అసురుడైనను ఈ రత్నములు మరియు దివ్య సంపదను స్పర్శించుటకు ప్రయత్నించి చూడవచ్చును. ప్రయత్నించడము అసురరాజా, ప్రయత్నించడము. అవును, ప్రయత్నించడము. అసురరాజా, వీరి పలుకులు మనము విశ్వసించకూడదు. మనలను భ్రమింపజేయుచున్నారు. మహారాజా, దేవతలు తమ కుటిల పున్నాగముతో అధికారమును చేజిక్కించుకుని పూర్వమే
మనము ఈ దివ్యరత్నములపై మన అధికారములు దక్కించుకొనవలెను. నీవు లెస్స వచించితివి. పదండి. ఇది మాయ, కుటిల మాయ, మోసం. కౌస్తుభమణి మన హస్తము నుండి చేజారిపోయినది, కానీ మనము కల్పవృక్షమును చేజారనీయము. ఆ కల్పవృక్షం ఎక్కడికి వెళుచున్నది? అది స్వర్గలోకమును స్థాపింపబడినది. ఇక మేము ఈ అమృత కలశమును విడవము. అమృతం రాక్షసులు వెంటాడుతున్నారు. అసుర రాజా! మాకు అమృతం లభించినది, 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 మాకు అమృతం లభించినది. సుబాహు, ఆ కలశాన్ని మాకివ్వు. మేము దీనిని సేవించందే వదలము. సుబాహు, అమృతము, అమృతము, అమృతము. ఏ దేవరాజా, అసురులు అధిగమించడంతో అనర్థము జరిగిపోవును, అమృతము లభించదు. అసురులు అమరులైనచో మనమందరము సంహరించబడదము. అసురులు అమరులైనచో మనకు రక్షణ లేకుండా పోవును, మనం అమృతమును తస్కరించవలెను. ఏదో ఒకటి చేయండి దేవేంద్ర, ఏదో ఒకటి చేయండి. ఆక్రమించండి. ఆక్రమించండి. మాతా లక్ష్మి తమరొక్కరే దేవతలను సంరక్షించగలరు. మేము తమరిని శరణి వేడి వచ్చితే మహాలక్ష్మి మాత. తమ ఈ లీల చూచి మా మనసు ఆందోళన చెందుతున్నది. ఈ దేవాసుర సంగ్రామము జరిగినచో దేవతలు పరాజితులగుట తథ్యము మాత. అసురులు మహాబలవంతులు. అసురులు అమృతమును సేవించినచో మహా అనర్థము జరుగును మాత. హే మహాదేవి, మహామాయ, మహాలక్ష్మి, లోక కళ్యాణార్థం తమరే దేవాసురులను సముద్రమదనము కొరకు ప్రోత్సహించినారు. ప్రస్తుత పరిస్థితిని వీక్షిస్తుంటే అసురులు అమృతమును కైవసము చేసుకొనినచో
లోక కళ్యాణం జరగదు, వినాశనమే జరుగును. ఇప్పుడు ఈ అనర్థాన్ని కేవలం తమరే నిరోధించగలరు. అవును మాత, అవును.